జరుగుతుంది. శ్రవణ్ గారు ఏం చెప్తారు ప్రధానంగా? ఒక నిమిషం నా క్వశ్చన్ కంప్లీట్ చేయనివ్వండి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పటి నుంచి అమ్మాయిలకే చెప్తారా ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, ఏం చేయాలి, బయటకు వెళ్తే ఏ బట్టలు వేసుకోవాలి, బయట ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి ఎలా గౌరవించాలి, ఇంకోటి అబ్బాయిలకి ఎందుకు చెప్పరు? ఇది కదా మెయిన్ క్వశ్చన్. ఇది కదా అడుగుతున్నారు. ముందు అబ్బాయిలకి చెప్పండి, ఎలా ఉండాలో చెప్పండి, ఎలా గౌరవించాలో చెప్పండి అని కదా. ఇద్దరికి చెప్పాలండి. అబ్బాయికి చెప్పాలి సిస్టర్ పడి ఎట్లా బిహేవ్ చేయాలి, సమాజంలో మనం ఎట్లా పరస్త్రీ అంటే బయటికి వెళ్ళినప్పుడు బయటి వాళ్ళు కనపడితే ఎట్లా మనం బిహేవియర్ చేయాలి, వాళ్ళతోటి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా గౌరవించాలని అబ్బాయికి నేర్పాలి. చెప్పేవాళ్ళు ఉన్నారు. మా డాడీ గారు అయితే మాకైతే చెప్పేవాడు బయట ఎట్లా ఉండాలో, మీరు అట్లేదు వీళ్ళతో స్నేహం చేయొద్దు, వాళ్ళతో స్నేహం చేయొద్దు అని. చెప్పే వాళ్ళకి చెప్తారు, చెప్పని వాళ్ళు మరి మీరు అన్నట్టుగా ఎవరైనా చెప్పకపోతే చెప్పాలని కోరుకుందాం. ఇంకొకటి దానికన్నా ముందు నేను ఈ శివాజీ గారి టాపిక్లో నన్ను డైవర్ట్ చేస్తున్నారు. క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పే ప్రయత్నం సందేశానికి నేను ఏకీభవిస్తాను. ఆయన వాడిన పదాలని మాత్రం అబ్జెక్టబుల్ ఉన్నాయని చెప్పాను. ఒకవేళ నేనేం చెప్పానంటే ఆ సామాన్లు అనే పదం బహుశా కోర్టులో నిలబడకపోవచ్చు అన్నాను. బహుశా నిలబడతాను లేదా రేపు అయిన తర్వాత చూద్దాం. ఇంకొకటి ఏంటంటే శివాజీ గనక శివాజీ మాటల్లో మేడం ఏమంటుంది, ఇలాగే డ్రెస్ వేసుకోవాలి, ఇలా వేసుకుంటేనే రాదు, ఇట్లా అయితేనే వస్తుందని మేడం అట్లా నిర్దేశించాడు. ఖచ్చితంగా చెప్పాడు. నేను అట్లా చెప్పలేదు. వేసుకుంటే ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఇబ్బందులు నేను కూడా అదే అంటున్నాను. నేను అర్థం చేసుకుంది ఏంది, ఆయన ఒక సూచన చేస్తున్నారు. సూచన చేయడం తప్పేం కాదు కదా, సూచన తప్పేం కాదు కదా. కాదు సూచన చేసేవాడు. అది కాదు శ్రవణ్ గారు, అది సూచన చేస్తున్నారు అని అంటున్నారు. కృష్ణ కుమార్ గారు అది భయపెట్టే దూరంలో ఉంది అంటున్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకున్న ద్వారా రిసీవ్ చేసుకోవడం ఏంటంటే మీరు మొత్తం వినండి. మీకు శివాజీ గారు అంటే ఏం చెప్పాడు? శివాజీ గారు నాకు ఏం ఇష్టం లేదండి. ఆయన ఎన్నిసార్లు విమర్శించారు, నా వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. నేను అట్లా కాదు. నేను ఏమంటున్నా, ఆయన మీరు అన్నారు, మీరు ఒకటి గుర్తు చేశారు. ఏమిటది, ఎవరైనా వస్తే దాడి చేస్తే నేను 4 తలుగుతానేది అన్నారు. ఎవరైనా కాదు అంటే వాళ్ళు ఆబ్జెక్టబుల్, అది తప్పేది. నేను బెదిరింపు అది బెరువు. కానీ ఆయన చెప్పిన సందేశంలో బెదిరింపు లేదు. సూచనలు చేశాడు, సూచించినట్టుగా గైడ్ లైన్ ఇచ్చినట్టు కానీ భావిస్తాను. శివాజీ గారికి మంచి ఇంటెన్షన్ ఉండొచ్చు గాక, కాదనటల్లా. కానీ పరివర్తన ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఉన్న పరిశ్రమ నుంచి స్టార్ట్ అవ్వాలి. శివాజీ గారు ఉన్న పరిశ్రమ నుంచి స్టార్ట్ అవ్వాలి ముందు. అసలు ఆ పరిశ్రమ కంప్లీట్ చేస్తాను. నేనేమంటున్నా అంటే ఆయన ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. ఆయన మాట్లాడే కాదు, వచ్చే సినిమాలో వచ్చే సన్నివేశం అండి. లిప్ టు లిప్ కిస్లో నాకు ఈ చీకి బండ నేను చెప్పడానికి కారంగా ఉంది. నాకు ఆ పాటలు వస్తాయని డబుల్ మీనింగ్ వస్తున్నాయి. వాటిని ఎందుకు ప్రివెంట్ చేస్తలేరు? వాటిని కూడా అబ్జెక్ట్ చేయండి. వాటిని కూడా సుమోటో కేసులు ఎందుకు తీసుకుంటలేరు? పెద్ద హీరోలు మాట్లాడితే సైలెంట్గా ఉండిపోతుంది, చిన్నవాళ్ళు మాట్లాడితే కేసులు అవుతున్నాయి. సుమోటోకి ఎందుకు తీసుకోరు? అదే కాంప్లైంట్ ఎందుకు ఇస్తలేరు? అవి కూడా చేయండి. ఈయన చెయ్యొద్దు అంటలేను, ఈయనకు మద్దతు ఇస్తలేను. అవి కూడా చేయండి. ఎన్ని బూతులండి. ఇక నేను చెప్తే ఆ పాట ఇప్పుడు నేను చెప్తే ఆ సినిమాను ఆ హీరోను కోట్ చేసిన అవుతుంది. ఎన్ని బూతు పదార్థాలు, ఎన్ని ఇండైరెక్ట్ గా వచ్చే కొన్ని సాహిత్యపరంగా వచ్చే పదాలు, కొన్ని అయితే డైరెక్ట్ పదాలతో వచ్చాయి కొన్ని సన్నివేశాలు, కొన్ని మూతులు నాకు సన్నివేశాలు, చేతులుగా ఇవన్నీ. వీటి ఎందుకు సెన్సార్ బోర్డు ఉన్నా కూడా సెన్సార్ బోర్డు సభ్యులంతా కూడా బయట రాజకీయాలు చేసి ఫైరవులు చేసి ఇంకా వాళ్ళని అంటే బాగోదు. కానీ ఆ పదవులు పొందుతూ వాళ్ళు సినిమాలు కూడా చూడరండి. 5 స్టార్ హోటల్లో సంతకాలు పెడుతుంటారు సినిమా చూడకుండా. వాళ్ళు అట్లాంటి అసలు ప్రివెంట్ చేయాల్సినట్టు సెన్సార్ బోర్డులో అంతా రాజకీయ నాయకులు వచ్చి కూర్చుంటున్నారు. ఇట్లా బాధ్యత గల ఎవరు పెడతారండి? కృష్ణ కుమార్ గారు, కొంతమంది వాదన ఏంటంటే అసలు ఎందుకు నెగటివ్ మైండెడ్ గా చూస్తున్నారు, ఎందుకు నెగటివ్ మైండ్ తోనే ఆయన వ్యాఖ్యలను చూస్తున్నారు? ఆయన స్త్రీని ప్రకృతితో సంబోధించారు. అదే స్టేట్మెంట్ ఇస్తున్న టైంలో అది మాట్లాడుతున్నప్పుడే ప్రకృతితో సమానం అన్నారు. అమ్మ అంటూ సంబోధించారు. తల్లి ప్రకృతి ఒకటే అంటూ కూడా మాట్లాడారు. ఇవన్నీ వదిలేశారు. ఆయన మాట్లాడినటువంటి పొరపాటును మాట్లాడారు, ఇంటెన్షనల్ గా మాట్లాడారు. 2 పదాలను మాత్రమే పట్టుకుని ఇంత రాద్ధాంతం చేస్తున్నారని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. పాజిటివ్ తీసుకోకుండా నెగిటివ్ మైండెడ్ లో ఎందుకుంటున్నారు అంటున్నారు. ఏం చెప్తారు? అసలు కాదండి, అందులో పాజిటివే లేదండి. ఎందుకంటున్నానంటే నాకేం శివాజీ తోటి గట్ల పంచాయతీ లేదు, మేమేమి ఆస్తుల పంచాయతీ లేదు. ఆయన అర్ధ సత్యాలతో మాట్లాడారు. అది నా అబ్జెక్షన్. ఆయన ఏమన్నారు, ఇలాంటి బట్టలు వేసుకొని వస్తే మీరే ఇబ్బందులు పాలవుతారు అన్నారు. సరే, ఇబ్బందులు పాలవుతారు అని చెప్పారు, హెచ్చరించారు, బాగుంది. కానీ అసలు ఆయన ఆలోచించవలసింది ఏంటి?
ఇప్పుడు నిధి అగర్వాల్ విషయంలో జరిగింది సమంత దగ్గర జరిగిన దానికి దృష్టిలో పెట్టుకునే నేను ఇలా చెప్పాను అని ఆయన చెప్తున్నారు. కానీ ఆ రెండు సంఘటనలు చూసి బట్టలు సరిగా వేసుకుంటేనే సరిపోద్ది అనే ఒక కంక్లూజన్కి రావడం అది కరెక్టా? అది నా వాదన. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన అమ్మాయి కావచ్చు, లేదు అనుకుంటే ఆయేషా మీరా ఘటన కావచ్చు, దిశ ఘటన కావచ్చు, ఏ ఘటన తీసుకున్నా కానీ వాళ్ళు మంచిగా బట్టలు వేసుకున్నారు. పైగా ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి, నిర్భయ ఘటనలో నిందితులు ఎవరైతే చెప్పారో ఆ చెప్పిన మాటలు ఏమైనా అర్ధరహితంగా ఉన్నాయా అంటే ఈ సమాజాన్ని లో మనుషులు ఎలా ఉన్నారో చెప్పేలాగా ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారు, ఆ అమ్మాయి మాతో పెనుగులాడింది, అన్నా అని బతిమలాడి ఉంటే గనక మేమంత హింస పెట్టేవాళ్ళం కాదు. అయినా రాత్రి 9ంటికి బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్లే అమ్మాయి క్యారెక్టర్ మంచిదని ఎలా అనుకుంటాము? అంటే ఇట్లాంటి వాటి దగ్గర మనం వర్కౌట్ చెయ్యాలండి. చెయ్యకపోతే ఏం జరుగుతుందంటే ఇవాళ ఏదో మనం కాసేపు మాట్లాడేసాము అయిపోయింది కాదు. రాబోయే తరాలను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయికి ఏదన్నా అత్యాచారం జరిగింది, ఆ అమ్మాయి విక్టిమ్, కోర్టు కూడా ఆ అమ్మాయికే సపోర్ట్ ఇస్తుంది, సమాజం కూడా అమ్మాయికి సపోర్ట్ ఇస్తుంది. కానీ ఎవరైతే ఆ చర్యకు పాల్పడ్డారో అతను జైలుకి వెళ్తాడు. అతను జైలుకి వెళితే అతని కేసుని ఎదుర్కొనే క్రమంలో కడుపు తీపితోటి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. పైగా ఇవాళ ఈ నిధి అగర్వాల్ దగ్గర మూగిన అబ్బాయిలు కావచ్చు, సమంత చుట్టూ మూగిన అబ్బాయిలు కావచ్చు, నిన్న సినిమా ప్రోగ్రాంలో మంగపతి అని అరుస్తున్న విజిల్స్ వేసిన వాళ్ళు కావచ్చు, సామాన్లు అనగానే విజిల్స్ వేసిన కుర్రాళ్ళు కావచ్చు, అంతా యూత్ అండి. అసలు యూత్ ఇట్లా ఆలోచిస్తే అసలు ఆ సినిమా ఫంక్షన్లకి వెళ్ళేంత టైం ఉందా? ఇవాళ యువత ఎంత అవసరమైన, ప్రపంచం మొత్తంలోనూ మన దేశంలో ఉన్నంత యువత ఎక్కడా లేదండి. ఈ యువత సక్రమ మార్గంలో ఉండాలా అక్కర్లేదా? ఒక అమ్మాయి బట్టలు సరిగా చేసుకోలేదని చెయ్యేస్తాను, లేకపోతే నిస్సహాయ స్థితిలో ఉన్నది కాబట్టి నేను అత్యాచారం చేస్తాను అనే పరిస్థితిలో గనక అబ్బాయిల మైండ్ సెట్ ఉంటే గనక ఈ దేశం ఏమవుతుంది చెప్పండి? వివేకానందుడు ఏం చెప్పారు? శక్తివంతమైన యువకులతోటి ఈ దేశ ప్రగతి ముందుకెళ్తుంది అని చెప్పారు. ఇవాళ అలాంటి యువత మన దగ్గర ఉన్నారు. కానీ ఆ యువత పబ్బుల్లోనో లేకపోతే గంజాయి కొట్టే దగ్గర లేకపోతే ఆడపిల్ల కనిపిస్తే చేసే దగ్గర ఉంటే ఎట్లా? మరి ఈ యువతకి మనం చెప్పాల్సింది ఏంటి ఇక్కడ? అమ్మ మీరు బట్టలు సరిగా వేసుకోకపోతే మీరు ఇబ్బందులు పాలవుతారు అంటే వాళ్ళని ఆ చర్య చేసే వాళ్ళని సమర్థించినట్లుందా? మనం ఇంత నిగూఢంగా ఆలోచించాల్సిన అవసరం. అర్థమైంది మీ పాయింట్, అర్థమైంది కృష్ణ కుమార్ గారు. ఇంకొక చిన్న పాయింట్ ఏంటి, ఇందాక యమునా పాట గారు చెప్పారు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సమాజంలో ఏదైనా సరే అతి మంచిది కాదు, అతి మంచిది కాదు. కానీ డ్రెస్సింగ్ విషయంలో కూడా కొంత అతి పెరిగింది, బయటకు వెళ్తే కొంత ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ అతి అన్న వాళ్ళకి ఏం చెప్తారు, అతి చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే గుళ్ళకి వెళ్ళినా కూడా డ్రెస్సింగ్ ఏ రకంగా ఉంటుంది, గుళ్ళలో కూడా చివరికి బోర్డులు పెట్టేటటువంటి పరిస్థితి, మగవాళ్ళకి కూడా పెట్టారు బోర్డులు, ఆఫ్ కోర్స్ మగవాళ్ళకి కూడా బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి. మగవాళ్ళకి ధోతి లాల్చి కుర్చా పైజామా డ్రెస్సింగ్ సంబంధించి పద్ధతిగా రావాలి, ఆ విషయంలో ఏం చెప్తారు? అది అంగీకరిస్తారా? పని కొంత పెరుగుతుంది, తీవ్రత పెరుగుతుంది అంటే మోతాదుకు స్థాయికి మించుతుంది అనేది ఒప్పుకుంటారా? టెంపుల్ కండిషన్ కూడా ఈ తెలుగు స్టేట్ లోనే ఉంది. మన తమిళనాడు పోతే కొంచెం కనపడుతుంది, కానీ నార్త్ పోతే అంత కండిషన్స్ ఏమి లేవు. మనం ఎట్లయినా డ్రెస్తోనే వెళ్ళొచ్చు. రైట్, ప్లీజ్ కంటిన్యూ. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన దగ్గర అబ్సినిటీ, అభ్యంతరకరమైన బట్టలు, న్యూడిటీ అంటే అసలు బట్టలు వేసుకోకుండా ఉండే వాళ్ళకి సంబంధించి చట్టం ఉంది ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఈ ఒక అమ్మాయి, రోడ్డు మీద వెళ్ళే అమ్మాయి వేసుకున్న డ్రెస్సు ఈ చట్టానికి దగ్గరగా ఉందా అని ఎవరు చూడాలి, ఎవరు చెప్పాలి? ఇది ఇంత మైక్రో మేనేజ్మెంట్ జరిగే అవకాశం ఉంటుందా? అందుకని ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. అమ్మాయిలైనా బట్టలు సరిగా వేసుకోవాలి. నేనే వేసుకోక్కర్లేదని మై బాడీ మై రైట్ అనేది ఎక్కడొస్తుంది అంటే, ఇందాక ఆ మేడం చెప్పారు 30 సెకండ్స్ చూస్తే
ఆమెకు అభ్యంతరం అయితే కనుక అది అబ్జెక్షనబుల్లే, అది చట్టం రీత్యా. అలాగే మ్యారిటల్ రేప్ అనేది కూడా ఇంకొకటి ఉంది. అక్కడ నీ సొంత భార్య అయినప్పటికీ కూడా నీకు కొన్ని పరిమితులు ఉన్నాయి అని చట్టాలు చెప్తున్నాయి. అంటే అది ఒక ఎక్స్ట్రీమ్ కేసులు చెప్పొచ్చు, అంటే అందరికీ అది వర్తిస్తుందని కాదు. కానీ ఏది ఏమైనా ఒక కన్సెంట్ అనేది ఒకటి ఉంది. అంటే నా ఇష్టము, నా ప్రమేయము అనేది కూడా ఒకటి ఉంది అనేది మనము అవతల వాళ్ళు ఎంతలా ఉన్నా సరే పోని రెచ్చగొట్టారని అనుకుందాం. రెచ్చగొట్టినప్పటికీ కూడా రెచ్చిపోతే ఏం జరుగుతుంది అని చెప్పాల్సిన అవసరం ఉంది. యమున పాఠక్, ఈ మొత్తం వ్యవహారంలో శివాజీనో ఇంకొకరు ఎవరో ఒకరు వస్తూనే ఉంటున్నారు. తరచుగా స్త్రీల వస్త్రధారణకు సంబంధించి సలహాలో, సూచనలో, లేకపోతే వెకిలి మాటలో, వెకిలి చేష్టలో ఇది కంటిన్యూ ప్రాసెస్ కింద నడుస్తుంది. అసలు ఏం చెప్తారు స్త్రీల వస్త్రధారణ విషయంలో? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వస్త్రధారణ అనేది మన పర్సనల్ చాయిస్. కానీ పర్సనల్ చాయిస్ సోషల్ అంటే ఒక సోషల్ ఫ్యాబ్రిక్ ని దెబ్బతీసే విధంగా మాత్రం ఉండకూడదు ఖచ్చితంగా. అంటే మీరు చీర కట్టుకుంటేనే ఇలా ఉంటారా అంటే నేను అలా చెప్పలేదు. బట్ వాట్ ఎవర్ డ్రెస్సింగ్, మీరు ఏ డ్రెస్సింగ్ వేసుకున్నా కూడా అబ్జెక్షనబుల్ గా, అంటే సోషల్ నార్మ్స్ అనేది ఇక్కడ కాదు, విదేశాల్లో కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నిన్న కూడా చెప్పాను అదే. సోషల్ నార్మ్స్ అనేది కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు బట్టలు ఇప్పుకొని తిరుగుతారు, లేకపోతే సెమీ న్యూడిటీగా నేను ఉంటాను, అబ్సిడిటీ ప్రమోట్ చేస్తానంటే అక్కడ కూడా న్యూసెన్స్ కేసు లోపలేస్తారు. ఎవరు చేసినా, ఇక్కడే కాదు ఈ దేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేసినా లాస్ స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేసే వాళ్ళంతా కూడా చేస్తారు. అండ్ అక్కడ అమలు పరుస్తారు, శిక్షారులే వాళ్ళు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. అయినా ఒకళ్ళ చేత చెప్పించుకునే పరిస్థితి ఏంటి? మీ 4 గోళ్ల మధ్యన లేకపోతే మీ ప్రైవేట్ స్పేస్ లో మీరు ఎలా ఉన్నా ఎవరు మాట్లాడరు. మీరు పబ్లిక్ స్పేస్ లోకి వచ్చి ఇటువంటి ప్రదర్శిస్తేనే యు ఆర్ గివింగ్ పాయింట్, మీరు ఒకరికి అవకాశం ఇస్తున్నారు మాట్లాడడానికి. సో మీరు ఈ రోజు ఇంతకు ముందు కంటే కూడా సోషల్ మీడియా మాధ్యమాలు ఎక్కువైపోయినాయి. పీపుల్ కెన్ క్రిటిసైజ్, పీపుల్ కెన్ టాక్, ప్లస్ ఆర్ మైనస్ రెండూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే శివాజీ గారి కామెంట్స్ ఒకటి, ఆ అబ్జెక్షనబుల్ వర్డ్స్ పక్కన పెడితే ఆయనకి నిజంగా కన్సర్న్ ఉంది ఆడవాళ్ళ పట్ల, చాలా సంతోషం. కానీ వారు ముందు ప్రక్షాళన చేయాల్సింది సినీ పరిశ్రమ నుంచి. మరోసారి శివాజీ గారి వ్యాఖ్యల దగ్గరికి వస్తే ఆయన కొంత జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఉదాహరణ చెప్తుంది. నేను శివాజీ గారిని తప్పు పట్టడం లేదు, ఎక్సెప్ట్ ఆ డెరగేటరీ లాంగ్వేజ్. వినండి, డెరగేటరీ లాంగ్వేజ్ ని అబ్జెక్ట్ చేస్తున్నాను. కానీ శివాజీ గారు మర్చిపోయింది ఏంటంటే అసలు ప్రక్షాళన జరగాల్సిందే సినీ పరిశ్రమ నుంచి. ఇప్పుడు నేను ఒక అమ్మాయో ఒక అబ్బాయి అండి, నేను మామూలుగా కూడా చెప్తున్నాను, సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం విజువల్ గా చూసేదానికి మనం ఆకట్టుకుంటాం. వాళ్ళంతా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్. నాకు నచ్చిన హీరోయినో, నాకు నచ్చిన హీరో ఎలా చేస్తే నేను అలా ఉంటానని చాలా మంది యువత ప్రభావితం అవుతారు. యువత మర్చిపోండి, పిల్లలు ప్రభావితం అవుతారు. ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు తీసుకుంటే స్కూల్లో పిల్లలంతా కూడా పుష్ప చేస్తా ఉంటే టీచర్స్ కొట్టిన పరిస్థితి. సో ఇప్పుడు ఏమంటున్నానంటే ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే. సో అక్కడ ఉన్న వాళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు నా క్వశ్చన్ ఏంటంటే యమున పాఠక్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే ఆయన కొంత జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేశారు. దానికి ఉదాహరణగా నిధి అగర్వాల్ వ్యవహారాన్ని శివాజీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని అలాగే కట్టుబడి ఉండి వారు ముందు ప్రక్షాళన, ఇటువంటి అబ్జెక్షనబుల్ మాటలు గాని, పాటలు గాని, ఆడవాళ్ళని అవమానపరిచే లిరిక్స్ కానీ, డైలాగ్స్ కానీ, వేషభాషలు కానీ సినీ పరిశ్రమ నుంచి ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలి. సినీ పరిశ్రమలో అవ్వాలి, సోషల్ మీడియా మాధ్యమాల్లో అవ్వాలి, ఓటీటీలో అవ్వాలి, మనకు వచ్చే సీరియల్స్ లో అవ్వాలి. ఉమెన్ ఇస్ బీన్ డిగ్రేడెడ్ ఇన్ మెనీ ఫార్మ్స్. మాటల ద్వారా, చేతల ద్వారా విలనిజం ప్రమోట్ చేస్తున్నారు ఆడవాళ్ళలో. ఆడవాళ్ళని విలన్స్ గా చూపిస్తున్నారు. ఆడవాళ్ళని అంటే ఎన్నో కోణాల్లో మనం ఈ రోజు ఒక సింగిల్ లైన్ లో మనం దీన్ని వినండి. ఇక్కడ ప్రక్షాళన వారు మంచి పాయింట్ లేవనెత్తారు. ఈ రోజు ఇంత చర్చ జరుగుతోంది. చర్చ జరగాలి. ఆ ప్లాట్ఫామ్ ఏదైతే వారు రేస్ చేశారో ఆ ప్లాట్ఫామ్ నుంచి మొదట జరగాలి ప్రక్షాళన. అక్కడే జరగాలి ప్రక్షాళన, అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ అఫ్ కోర్స్ మనం ఎప్పుడు చెప్తున్నట్టుగానే కుటుంబ క్షేత్రాల్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా నడవడిక, ఆలోచన, చూసే విధానము, ప్రవర్తించే విధానము అమ్మాయికి ఎంత చెప్తున్నారో అబ్బాయికి కూడా అంతే చెప్పండి. అందుకే ఈ రోజు అలాంటి మాబ్ బిహేవియర్ మనం చూస్తా ఉన్నాం. సమంత పట్ల కావచ్చు, నిధి అగర్వాల్ పట్ల కావచ్చు, ఒక మాబ్ బిహేవియర్, ఒక పైశాచిక బిహేవియర్. ఏమిటంత అవసరం వాళ్ళకి? అలా మీద పడిపోయి అంత చండాలంగా బిహేవ్ చేసి అంటే వాళ్ళు ఎలాంటి పెంపకంలో పెరుగుతున్నారు? వాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళు నిజంగా కూడా అలా వాళ్ళతో ప్రవర్తించిన మగపిల్లల తల్లిదండ్రులు సిగ్గుపడాలి. ఎందుకు అలా వాళ్ళ పిల్లలు అలా ప్రవర్తించారు? కానీ యమున పాఠక్ నా క్వశ్చన్ అక్కడే వస్తుంది. ఇప్పుడు సమంత అనో, నిధి అగర్వాల్ అనో కాదు కదా, ఒక హీరో వచ్చినా కూడా జనం అట్లానే వస్తున్నారు. విజయ్ వ్యవహారం కూడా చూస్తాం, ఆ రకంగానే వస్తున్నారు కదా. సంస్కారం ఎక్కడ పోయింది? నిధి అగర్వాల్ విషయంలో ఆ వస్త్రాలు ఆమె ఒంటి మీద ఉన్నది డ్రెస్ లాగారు.
వేరే హీరోల మీద లాగలేదు, లాగినే ఉన్నాయేమో తెలియదు నాకు. నేను అదే అంటున్నాను. అది చేయడం తప్పు. బాలకృష్ణ లాంటి వాళ్ళు అయితే చేసుకునే పరిస్థితి ఉంది కదా. అది వేరు. ఆయనకు అడ్డం వచ్చిన వాళ్ళను ఏదో ఇబ్బంది ఉన్నప్పుడు ఇప్పుడు దానికి కాదండి, దీన్ని నేను ముడిపెట్టి ఇంకొకటి కూడా చెప్తాను. ఇప్పుడు ఆయన సినిమా కోసమే ఇదంతా చేశారు అనడానికి 100 రకాల సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, సో సినిమా ప్రమోషన్ కోసం అని ఆయన పర్సనల్ ప్రమోషన్, ఓకే, సినిమా ప్రమోషన్ గా ఓకే. పర్సనల్ ప్రమోషన్.